వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన సాక్షి అయినటువంటి వాచ్మెన్ రంగయ్య చనిపోవడం జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? హత్య చేసింది చేయించింది మొత్తం ఏపీ ప్రజలకి కాదు, ప్రపంచానికి తెలుసు. వాళ్ళ బాబాయిని చంపిన దగ్గర నుంచి 5-6 చనిపోయారు. వాళ్ళ కుటుంబీకులనే ఒకరు చనిపోయారు. డాక్టర్ గారు అప్పుడే అనుమానం స్టార్ట్ అయింది. మరి రంగయ్య ఆరోగ్యరీత్యా చనిపోయాడని ఎవరు అనుకోవటం లేదు. మేము అందరం కూడా, ప్రజలందరం కూడా. సిబిఐ ఇంతవరకు అది తేల్చలేకపోయిందంటే దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎండ్ పర్సన్స్ ఎవరు? పత్రికల్లో అయితే వార్తలు వస్తున్నాయి, దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత సిబిఐ పైన ఉంది. వైఎస్ వివేకానంద హత్య కేసులో ప్రధాన సాక్షి రంగయ్య చనిపోవడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? వివేకానంద కేసులోనే రంగయ్య గారు చనిపోయారని చెప్పేసి మరి సాక్ష్యం మరి ఆయన మరి దానికంటే ముందు ఇంకా 3 చనిపోయారని చెప్పి చెప్పారండి. మరి ఏదైనా సరే ఒక కేసులో ఉన్న 4 చనిపోయారంటే ఇది చాలా అనుమానాస్పదంగా మరి ఎవరికైనా సరే ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు అనారోగ్యంగా అని చెప్పి ఇదొక చిత్రీకరించి మరి వాళ్ళకి చెప్పినట్టుగా ఉంటే పరిస్థితి అయితే ఉందని చెప్పి చాలా మంది మరి ప్రజలందరూ మరి అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రధానంగా కేసుల్లోనే ముఖ్యంగా ముద్దాయి కంటే ముఖ్యంగా సాక్షులు ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు బట్టే కదా వాళ్ళకి శిక్ష పడాలన్నా, వాళ్ళ శిక్ష తప్పించుకోవాలన్నా సాక్షులు బట్టే కీలకం ఉంటది. మరి సాక్షులకి మరి ఇంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఇది చాలా ప్రతి ఒక్కరు అనుమానిస్తున్నారు. దీని మీద మరి సాక్షులు ప్రతి ఒక్కరు 4 ఎట్లా చనిపోయారో ఇది చాలా అనుమానంగా ఉంది. దీనికి మరి సిబిఐ దర్యాప్తు చేయిస్తే బాగుంటదండి. ఎందుకంటే ఒక సాక్షి 2 సాక్షులు చనిపోతే పర్లేదు, 4 సాక్షులు అలాగే చనిపోయారు. అది ఎట్లా జరుగుతుందో ఏమో అర్థం అవట్లేదు. ఇప్పుడు ఒకళ్ళ ఇద్దరు అయితే ఏదో ఒంట్లో బాగలేదు అనుకోవచ్చు, ఇది చాలా ప్లాన్ పరంగా చేస్తున్నట్టుగా మరి అనిపిస్తుంది మాకైతే. మరి ప్రజలు కూడా అందరికీ గమనిస్తున్నారు, ఇది దారుణమైన హత్యలాగా కనిపిస్తుంది. మరి దీన్ని సిబిఐకి అప్పచెప్తే మంచిదని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే ఒక నేరస్తుడికి మరి తప్పించుకుంటే మరల అలాంటి నేరాలు జరుగుతాయి. దానికోసం చెప్పేసి ఇది చాలా కీలకమైన కేసుగా మరి గుర్తించి మరి సిబిఐకి కానీ సిఐడికి కానీ అప్పచెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే వివేకానంద గారు హత్య చేసింది ఎవరు అనుకుంటున్నారు మీరు? హత్య చేసింది చేయించింది మొత్తం ఏపీ ప్రజలకి కాదు, ప్రపంచానికి తెలుసు. మనం చెప్పక్కర్లేదు, ఆ ముద్దాయి కూడా తెలుసు అందరికీ. అరెస్ట్ చేసిన అయితే ఈ రోజు వాళ్ళకి శిక్షించినందుకే మరి ఎటువంటి ఆధారం లేకుండా వాళ్ళు చేసుకుంటారు చాలా తెలివిగా. మరి ఆ తెలివిగా చేసుకునే తరుణంలో ఈ రోజు ఈ పోలీసులు కూడా సాక్షులకి ఒక ప్రొటెక్షన్ లాగా ఇవ్వాలండి. ప్రొటెక్షన్ లాగా, ఎందుకంటే మెయిన్ ముద్దాయికి సాక్షులకి ఎలాగ తారుమారు చేస్తారని అంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన అంటే ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే సాక్షులు తారుమారు చేసిన దాంట్లో ఫస్ట్ ఆయన ఏవి ప్రజలకైతే తెలుసు. అలాగా ఇప్పుడు మెయిన్ గా సాక్షులకి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇలాంటి పెద్ద కేసులోని సాక్షులకి ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి కేసు అయ్యేదాకా, కేసు అయిన అనంతరం అప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ తగ్గిపోయినా పర్లేదు. ముఖ్యంగా మటుకు మరి ఇలాంటి కేసులు మటుకు సిబిఐకి సిఐడికి దర్యాప్తు చేయాలని. అంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటేసి గెలిపిస్తారంటారు ప్రజలు. ఇలాంటి విషయాలు అనేకమైనటువంటి జరిగే పరిస్థితి ఉంది, ఇక్కడ చూస్తున్నారు అందరూ కూడా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తారంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డికి మేము ఓటేసాం, గెలిపించాం. ఏం చేశారు? చాలా దారుణాలు చూసాం. మేమందరం గెలిపించాం కదండి, ప్రజలకు గెలిపించాం జగన్మోహన్ రెడ్డికి ఓటేసి. కానీ గత ప్రభుత్వం ఎలా ఉంది? హత్యలు, మానభంగాలు ఇవన్నీ జరిగాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకి మాకు అందరికీ ఒక భయాందోళనగా ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక భయభ్రాంతిలో చేస్తున్నారు ప్రతిదీని. ఇవన్నీ చూసాం, ఆయన చేసినవన్నీ కల్లారగా చూసే కదా ఆయన వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటేసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అతనే కానీ వస్తే మటుకు ఇంకోసారి రాష్ట్రం అంతా వల్లకాడ అయిపోద్దండి. ఎందుకంటే హత్యలు, మానభంగాలు ఇవే తప్ప ఆయనకి డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే మరి ప్రజలకు లేదు, ఉండదు కూడా. గతంలో మరి గెలిపించాం, ఏం చేసిన గుండు సున్నా చూపించారు. ఇప్పుడు బాబు గారు బాగా చేస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో మేము వస్తాం, మళ్ళీ 30 ఏళ్ల పాటు పరిపాలిస్తాం అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? చెప్తున్నాం కదండి, ఇంకోసారి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే మటుకు మర్డర్లు చాలా ఫాస్ట్ జరుగుతాయండి. మర్డర్లు, మానభంగాలు చాలా ఫాస్ట్ జరుగుతాయి, భూ కబ్జాలు జరుగుతాయి. ముఖ్యంగా ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోద్దండి. ఇంకోటి ఏంటంటే ఇంకా న్యాయ ప్రకారం లేకుండా ఎవరు ఇల్లు స్థలమైనా సరే, ఎవరు భూమి అయినా సరే దర్జా లాక్కుంటారు. ఇటే పోలీసులు పెడతాడు, ఇటు రౌడీలు పెడతారు మొన్నట్లాగా ఆయన కానీ వస్తే. అందుకని చెప్పి ఆయన రాకుండా ప్రజలందరూ చూసుకుంటున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి రంగయ్య ఆయన చనిపోయారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపిన దగ్గర నుంచి 5-6 చనిపోయారు. సొంతంగా వాళ్ళ కుటుంబీకులనే ఒకరు చనిపోయారు. డాక్టర్ గారు అప్పుడే అనుమానం స్టార్ట్ అయింది. కాబట్టి సాక్షులను ఒక్కొక్కరిని ఎప్పుడైతే కోర్టు నిన్న 6 నెలల్లో
ఇది క్లోజ్ చేసేయాలని సుప్రీంకోర్టు చెప్పిందో ఈ రోజు ఇతను చనిపోవడం అన్నది ఒక అనుమానాస్పద మృతిగానే అందరూ భావిస్తున్నారు. వాళ్ళే చంపేసి అతను ఆరోగ్యపరంగా చనిపోయాడని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన పని. ఇది హత్య రాజకీయాలకి పుట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి తాతగారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇవాళ ఏదో కొత్తగా చెప్తున్న దెయ్యాలు వేదాలు వెళ్ళినట్టు వల్లిస్తున్నారు వాళ్ళందరూ. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమే ఇది ఒకటి. ఒకరి తర్వాత ఒకరు నలుగురు చనిపోవడం వెనకట్లా ఉండే ఎవరు ఉన్నారంటారు? అంటే ఇదంతా చేస్తుంది ఎవరంటారు? విజయసాయి రెడ్డి గారు మనం చెప్పారు, నాకు ఫోన్ వచ్చింది అనుమాన గుండెపోటు అని చెప్పాల్సి వచ్చిందని. ఇది అందరికీ అనుమానం. అవినాష్ రెడ్డి అనేది అందరికీ జగమెరిగిన సత్యం. జగమెరిగిన వేమరెడ్డి జంజిమేళ అన్నట్టు వీళ్ళు కావాలనే ఇది ఎవరి మీద తోసేద్దాం, ఇలా కాలక్షేపం చేసేది కోర్టు ఎలాగైనా కోర్టు అని సరే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుద్ది, ఈ లోపల అందరూ చనిపోతారు, దీనికి ఒక సాక్షి ఉండదు కాబట్టి ఈ రకంగా గడిపేద్దామని అనుకుంటున్నారు. సుప్రీంకోర్టు వేగంగా కంప్లీట్ చేస్తే కుట్రదారులు ఎవరన్నది అందరికీ తెలిసిందే. కానీ కోర్టు ద్వారా తెలిస్తే మరి జనాలు ఇంకో రకంగా ఆనందిస్తారు. కేవలం రాజకీయం కోసమేనే కుటుంబంలో కూడా ఒక వ్యక్తిని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నాకు తెలిసి రాజశేఖర్ రెడ్డి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవ్వకపోవడానికి కారణం కూడా ఇలాంటి కుటిలమైన రాజకీయాలు చేయబట్టే అతను 30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఎదగలేకపోయాడు. లాస్ట్ కి తెలుసుకున్నాడు మన ధర్మబద్ధంగా అయితేనే రాజకీయంగా ఎదుగుదామని. అదే అనుసరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలా అనుసరించి ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడు జనాలు నమ్మించి. కానీ ఇక మీద అతను ఏ ముఖ్యమంత్రి అవ్వలేడు. నిన్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు. కార్పొరేటర్ గా కానివాడు ఎమ్మెల్యేకి ఎలా అర్హుడు కాదని. కరెక్టే, అతను కార్పొరేటర్ గా పనికిరాడు. ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత 2 చోట్ల ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ ప్రజల కోసం ఆహార్నిశలో పాటుపడి పార్టీలో ఒక ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు లాక్కున్నా కూడా అతను 5 సంవత్సరాలు ఆహార్నిశంగా పాటుపడి అతనికి వెళ్ళడం కోసమే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలను రక్షించబడ్డాడు. దేశానికి ప్రధానమంత్రి చేయగలిగిన అవకాశం ఈ దేశంలో ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడికి ఇచ్చింది. మతి భ్రమించి ఏమి మాట్లాడదో తెలియక జగన్మోహన్ రెడ్డి ఉన్న వాళ్ళని కాపాడడం కోసం ఇలాంటి పిచ్చి కూతురు కోస్తున్నాడు. ఇప్పటికైనా తెలుసుకోకపోతే అతను చాలా ఇబ్బందులు పడతాడు. అడుక్కున్నోళ్ళగా అడుక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి. పవన్ కళ్యాణ్ ఒక సీట్ రాకపోయినా ప్రజల తరపున పోరాడి చెప్తే రాష్ట్రాన్ని ఏమీ అడుక్కోలేదు అతను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గ్రహించుకుంటే పార్టీ నిలబడుతుంది. లేదంటే అతను 30 సంవత్సరాలు కాదు కదా, వచ్చే సంవత్సరానికే పార్టీ క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. వచ్చి మళ్ళీ 30 సంవత్సరాల పాటు పాలిస్తాం, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పడం పదేగా చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? 2019 నుంచి 24 వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పలుకులే పలికి 175కి 170 వస్తాయని చెప్పాడు. కానీ ప్రజలు ఏం చేశారు? 11 సీట్లు పరిమితి చేశారు. అసలు ఈ దేశంలో ఒక గవర్నమెంట్ పరిపాలించిన ప్రభుత్వానికి 11 సీట్లు ఇచ్చింది ఈ దేశంలో ఎక్కడైనా చరిత్రలో ఉందేమో చూడండి ఒకసారి. కాబట్టి ఈ చరిత్రలో లేనిది తిరగరాశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ 30 సంవత్సరాలు కాదు, ఇంకో సంవత్సరం ఈ పార్టీ ఉంటే అప్పుడు మనం మాట్లాడదాం. వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన సాక్షి అయినటువంటి రంగయ్య, వాచ్మెన్ రంగయ్య నిన్న చనిపోవడం జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే వివేకానంద రెడ్డి హత్య అనేది ఒక మిస్టరీ. ఇప్పటి వరకు కూడా అంటే సిబిఐ కూడా తేల్చలేకుండా, అటు కర్ర విరగకుండా, పాము చావకుండా అలా ఉంచింది. దీంట్లో గతంలో ఇంతకు ముందు ఒక 3 అనుమానాస్పదంగా మృతి చెందారు. రీసెంట్ గా కూడా దస్తగిరి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అదే విధంగా రంగయ్య, వాచ్మెన్ రంగయ్య కూడా అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వాలు గతంలో ప్రభుత్వం వాళ్ళది అది ఒక పొలిటికల్ మర్డర్ అని చెప్పేసి క్లియర్ గా తెలుస్తుంది. ఎందువల్లంటే ఆయన వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది వాళ్ళ సొంత మనుషులే. దీనిలో మాజీ ముఖ్యమంత్రి గారి ప్రమేయం కూడా ఉందని చెప్పేసి అనేక ఆరోపణలు, వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో దాన్ని అంటే పొలిటికల్ గా అధికారం కోసం ప్రజల్లో సానుభూతి కలిగించేందుకే చేసినటువంటి మర్డర్. దాని వెనక ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలక్షన్ టైంలో క్లియర్ గా ఇటువైపు ఉపయోగించారు. పేపర్లో ప్రముఖంగా సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి దానికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక్కొక్కరు సొంత అంటే వాళ్ళ సొంత ఇంట్లోనే రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆయన్ని హతమార్చారు, ఎంపీ సీటు కోసం హతమార్చారని చెప్పేసి ప్రస్తుత ఎంపీని కూడా సిబిఐ ఒక ముద్దాయిగా తేల్చారు, వాళ్ళ నాన్నగారిని కూడా తేల్చారు. అది ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా హై ప్రొఫైల్ మర్డర్. దీనికి సంబంధించి సిబిఐకే ఛాలెంజ్ విసిరిన మర్డర్. కాలం గడిచే కొద్దీ ఈ దీంట్లో ఉన్నటువంటి సాక్షులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు న్యాచురల్ డెత్ అని చెప్పేసి చనిపోతున్నారు, అనారోగ్య కారణాల వల్ల చనిపోతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో 3 చనిపోయారు. ఆ 3 చనిపోతే ఆ 3ని అనుమానాస్పద మృతిగా చేసినప్పటికీ కూడా అవి న్యాచురల్ డెత్లుగానే వాళ్ళు పరిగణించారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ రంగయ్య, వాచ్మెన్ రంగయ్య అనే చనిపోయారు. గవర్నమెంట్ మారింది కాబట్టి పోస్ట్ మార్టం కూడా వాళ్ళు ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం పోస్ట్ మార్టం కూడా చేసింది. దాని నివేదిక వచ్చిన తర్వాత ఏ విధంగా అంటే ఆ ఫోరెన్సిక్ కూడా పంపించడం జరిగింది. దానికి సంబంధించి వాస్తవాలు తెలుస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా మిస్టరీగా ఉంది. ఇది అంటే పోలీసులకి ఎక్కడ ఏపీ పోలీసులు కానీ గతంలో అదేవిధంగా
సిబిఐ కానీ ఎవరైతే దీని అంటే ఎండ్ వరకు తీసుకెళ్లి ఎండ్ వరకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకి తెలుసు కూడా ఈ మర్డర్ మాఫీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సిబిఐ అదేవిధంగా కోర్టులో కూడా అనేక మార్లు వీళ్ళు ప్రభావితం చేస్తారని చెప్పేసి అయినప్పటికీ కూడా వాళ్ళకి బెయిల్ వస్తానే ఉన్నాయి. ఇది ఏమైనా ప్రభుత్వం గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె చాలా ఫైట్ చేసింది, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. అయినప్పటికీ కూడా ప్రజలకి అంతు చిక్కని మిస్టరీగానే ఉంది. దీని నిజాలు నిగ్గు తేల్చాలి. అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రామ్ సింగ్ పైనే కడప స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దీనిపైన నిజాలు నిగ్గు తేల్చాలి. ప్రజలకు అనుమానం ఉంది, ఇది హై ప్రొఫైల్ మర్డర్. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు గానీ సాక్షులు గానీ మిస్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తుంది, కోర్టుల పరిధిలో ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ సాక్షులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారంటే దీన్ని మాఫీ చేసేటువంటి ప్రక్రియలో ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ వివేకానంద రెడ్డి గారిపై మర్డర్ ఏదైతే ఉందో ఆ మర్డర్ వెనక ఉన్నటువంటి అసలు దోషులను శిక్షిస్తే ప్రజలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారని చెప్పేసి కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు చంపడానికి కారణం ఏంటంటారు? అసలు వాళ్ళు చంపబడ్డారంటారా, లేదంటే వాళ్ళకి మానసికంగా వాళ్ళు ఏమైనా చనిపోయారంటారా? అసలు దీని వెనకట్ల ఎవరు ఉన్నారంటారు? సామాన్యుడు సాక్ష్యం చెప్పడానికి భయపడేటువంటి పరిస్థితులు, అంటే వాళ్ళ సొంత బాబాయినే చంపారు, మనం కూడా ఒక లెక్క అనేది తీవ్రమైనటువంటి భయాందోళనలకి ప్రెజర్ కి ఒక మానసికమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. అది న్యాచురల్ గా అయినప్పుడు కూడా భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. తర్వాత దీన్ని ఇప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు ఈ డాక్టర్లతో మాట్లాడి, అంటే బెయిల్ డీల్సే గతంలో నడిపారు, జడ్జిలకు కూడా బేరం పెట్టారు. సిబిఐ కూడా గతంలో గాలి జనార్దన్ రెడ్డి వంటి కేసుల్లో కూడా సిబిఐ కూడా పట్టుకుంది. సో ఇటువంటి హై ప్రొఫైల్ మర్డర్స్ లో ఈ యొక్క ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షులకి ప్రభుత్వం భద్రత కల్పించాలి. ఎందుకంటే ఇది చాలా ఒక గవర్నమెంట్ నే మార్చేసింది. హైయెస్ట్ మెజారిటీ 151 సీట్లు ప్రజలను ఆ విధంగా ప్రభావితం చేసిందంటే దీనికి సంబంధించి కంపల్సరీగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి. ఎందువల్లంటే ఇది మామూలుగా జనరల్ గా చూడటానికి న్యాచురల్ మర్డర్స్ అనే ఉంటాయి, కానీ దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మానసిక కారణాలు ఉంటాయి, భయభ్రాంతులకు గురవుతా ఉంటాయి, ఆత్మన్యూన్యతా భావానికి లోనవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే వాళ్ళు పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్తే మన ప్రాణాలు ఉండవు, మన కుటుంబ సభ్యులు ఉండరు అని చెప్పేసి ఒక భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలంటే కంపల్సరీగా వాళ్ళకి ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ భరోసా కల్పించని పక్షంలో ఈ కేసు నీరు గారిపోయి అసలు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షించకుండా రక్షింపబడతారు. కోర్టు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి అవసరమైతే రోజువారీ దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటాం. ఈ హత్య వెనకతలు అసలు ప్రధానంగా ఎవరున్నారంటారు? క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి అనేక ప్రముఖ వార్తా పత్రికలు ప్రచురించాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్టేట్మెంట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి కూడా మీటింగ్ కంటిన్యూ చేశాడు అని చెప్పేసి అనేక సిబిఐ అభియోగాలు మోపింది. అట్ ద సేమ్ టైం దాని వెనక అంటే క్లియర్ కట్ గా దీన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి, అసలు దోషులు ఎవరు ఉన్నారని చెప్పేసి. అసలు ఇది చాలా షేమ్ థింగ్ సిబిఐ కూడా. ఎందువల్లంటే సిబిఐ ఇంతవరకు అది తేల్చలేకపోయిందంటే దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎండ్ పర్సన్స్ ఎవరు. పత్రికలు అయితే వార్తలు వస్తున్నాయి, దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత సిబిఐ పైన ఉంది. సిబిఐ కంపల్సరిగా ఇది ఛాలెంజింగ్ టాస్క్. కంపల్సరిగా ఈ వెనక ఎండ్ పర్సన్ ఎవరు కనిపెట్టాలి. రాజకీయ ఒత్తిడులకు తలగకుండా ఇప్పుడు సిబిఐని స్వయం ప్రతిపత్తికల సంస్థ, దాన్ని ఇటీవల చాలా మార్పులు చేర్పులైన వీళ్ళని ఎవరిని ప్రభావితం చేయకుండా, ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రభావితం చేయకుండా కేసుని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సిబిఐని స్వయం ప్రతిపత్తికల సంస్థ, పూర్తి అధికారాలు ఇస్తే కంపల్సరిగా నిజాలు నిగ్గుతుంది. దీని వెనక ఎవరున్నారో ఎండ్ పర్సన్ కంపల్సరిగా శిక్షించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ విషయంలో సిబిఐ ఛాలెంజింగ్ గా తీసుకొని కోర్టులు కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రోజువారీ దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. లోకల్ గా కూడా లోకల్ సిఐడి గానీ గవర్నమెంట్ గానీ కంపల్సరిగా అదే విధంగా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులోని ప్రధాన సాక్షి అయినటువంటి రంగయ్య చనిపోవడం జరిగింది. దాన్ని అనుమానాస్పదంగా చూస్తున్నారు. అదే ఏ విధంగా ఆయన చనిపోయాడు అనిపిస్తుంది మీకు? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి రంగయ్య ఇంటి దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తా ఉన్నారు. వివేకానంద రెడ్డి గారు ఇంటి దగ్గర పనిచేస్తున్న పరిస్థితుల్లో హత్య చూశారని అప్పుడు పత్రికలు, సాటిలైట్ ఛానల్స్ కూడా చూపించడం జరిగింది. కానీ రాను చూస్తుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న ప్రధాన సాక్షులందరూ కూడా చనిపోతూ ఉన్నారు. దఫాలుగా 1 by 1 చనిపోతూ ఉన్నారు. మరి దీని వెనకాతల ఆంతర్యం ఏమిటని ప్రజలు కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి
అనేక విషయాల మీద ఫైల్స్ రప్పించుకొని అటు పోలీసు వారిని, ఇటు సిబిఐ వారిని, ఇటు సాక్షుల్ని కూడా భయభ్రాంతులు గురి చేసిన పరిస్థితులు మనం చాలా చూసాం. నిజంగా ఆయన చిన్నాన్ని రక్షించిన వాడైతే, చిన్నాన్న కుటుంబాన్ని రక్షించిన వాడైతే 5 సంవత్సరాల్లో కూడా గత ప్రభుత్వం ఆయనే ఉన్నారు. 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళ కుటుంబానికి ఎటువంటి సహాయం చేయకపోవడం తప్ప మళ్ళీ తల్లిని, చెల్లిని, వివేకానంద రెడ్డి గారి కుమార్తెని కూడా బయటికి తోసేసి వాళ్ళ మీద చాలా అభియోగాలు చేసిన రోజులు ప్రజలు అందరూ చూశారు. సాక్షులు ఒక్కొక్కరు చనిపోవడం మరి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరి రంగయ్య ప్రధాన సాక్షిదారుడు ఆరోగ్యరీత్యా చనిపోయాడని ఎవరు అనుకోవటం లేదు. మేమందరం కూడా, ప్రజలందరం కూడా. పోలీసు వారు తన పని తను చేస్తూ ఉంటారు. దస్తగిరి అయితే లొంగిపోయి నేనే చేశాను అని ఆయన చెప్పడం కూడా జరిగింది. నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అని ప్రభుత్వం వారికి వేడుకోవడం కూడా జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రంగయ్య చనిపోవడం చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయని నేను తెలియజేస్తా ఉన్నా. ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం వెనకతల ఎవరు ఉన్నారంటారు మీకు తెలిసి? అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. మాజీ ముఖ్యమంత్రి అధికారంలో ఉండి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఒక ఇంచు కూడా, ఒక అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఆయన ఏమైతే చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు, పోలీస్ యంత్రాంగం చూసింది. అంటే రంగయ్య చనిపోవడం కేవలం ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి చనిపోయాడని చెప్పేసి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనకతల అసలు నిజంగా ఆయన చనిపోయాడా లేదంటే ఆయనకి ఏమైనా చంపించబడ్డారా అంటారా? అసలు మీరేమనుకుంటున్నారు? పరిస్థితి చూస్తే, హాస్పిటల్లో ఉన్న పరిస్థితి చూస్తే ఆరోగ్యం బాగులేదని బయటికి కనిపించేటట్టు ఉన్నది. కానీ ఒక్కొక్క సాక్షి చనిపోతున్నారంటే పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వెనకాతల మరి ఏమైనా చేయించారేమో, దానికి ఆధారాలు సిబిఐ ఎంక్వైరీలో తేల్చాల్సి ఉందని నేను కోరుతూ ఉన్నాను.